పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎంత దరిద్రంగా పోయిన, మరి అంత ముందు వచ్చిన ఒక సినిమా ఏదో ఉండాలి, పేరు గుర్తులేదు, అజ్ఞాతవాసి అనుకుంటా. ఉమ్, అంత దరిద్రంగా పోయిన దానికి కూడా బాగానే హైప్ వస్తుంది. పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ క్రేజ్, అది మనం కాదంటానికి ఏం లేదు. ఈ రోజున టాపెస్ట్ హీరో ఎవరున్నారు మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవాల్సిందే. అలాగనే ఇప్పుడు రాజకీయాల్లో కూడా హీ డిడ్ సంథింగ్ అని కూడా ఒకటి ఉంది. కానీ ఇక్కడ అసలైన విషయం ఏమిటి అని అంటే, హరిహర వీరమల్లుని ఆపటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో నిజం ఎంత ఉంది అనేది తీసి పక్కన పెడితే, దాన్ని ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని అంటే అందులో మాత్రం నిజం అనే చెప్పుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ ఈ సినిమాని కూడా బేస్ చేసుకొని యాక్చువల్గా ఎక్కువ రెవెన్యూ పొందటానికి. ఎందుకంటే థియేటర్లు అన్నిటినీ డిస్ట్రిబ్యూటర్లు లీజులో పెట్టుకొని, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని చాలా సినిమాలను రిలీజ్ కానివ్వకుండా చేస్తారు. చిన్న సినిమాకి థియేటరే దొరకకుండా చేసేస్తారు. దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, వీళ్ళందరూ దేనికి అతీతం కాదు, పైసామే పరమాత్మ. వీళ్ళందరూ అంతే, డబ్బులు సంపాదించుకోవటానికి, సినిమా మీద ప్యాషన్ తోటి వీళ్ళు సినిమాలు తీసేవాళ్ళు లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళు కేవలం బిజినెస్ చేస్తారు.